ప్రైజ్ ద లార్డ్. సియోనులో స్థిరమైన పునాది అయిన యేసునాథునికి నా కృతజ్ఞతలు. పరలోక పౌరులైన మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఆది కాండము 35వ అధ్యాయము 11వ వాక్య భాగము. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ద్రాక్షావల్లి అయిన యేసయ్యతో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉండి ఆయనలో బహుగా ఫలించుచున్న ఆత్మీయులారా, మన యేసునాథుడు సర్వశక్తి గల దేవుడు. మన ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. మన గురించి మనకు తక్కువ అంచనా ఉండవచ్చు గాని మన గురించి ఆయనకు ఎక్కువగానే అంచనా కలిగి ఉన్నాడు. మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములై ఉన్నవి. ఇసుక రేణువుల కంటే అధికమైనవి, లెక్కించలేనంతగా కనబడుచున్నవి. మనము అన్ని విషయములలో అనగా ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా, కుటుంబపరంగా ఫలించాలని, అభివృద్ధి పొందాలని సర్వశక్తి గల దేవుడు కోరుచున్నాడు. దానికి అనుగుణముగా మన బ్రతుకు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, తీసి పారవేయబడును అని వ్రాయబడి ఉన్నది. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. కావున నా దేవుని ప్రియులారా, మనము ఆయనలో ఫలించాలి. ఆయన నీతి మనలో ఫలించాలి. వినిన వాక్యము, చదివిన వాక్యము, ధ్యానించిన వాక్యము నూరంతలుగా మనలో ఫలించాలి. బహుగా ఫలించాలి, విస్తారముగా ఫలించాలి. ఆయన మన యందు నిలిచి ఉండునట్లుగా మనము ఆయనకు పరిశుద్ధ స్థలముగా మారెదము. లోకము నిమిత్తము, పాపము నిమిత్తమై చనిపోయిన వారమై క్రీస్తులో జీవించెదము. మనలో మారు మనస్సుకు తగిన ఫలం, వెలుగు ఫలం, ఆత్మ ఫలం ఫలించెదము. ప్రభువు నాకు ఇష్టమైన ఫలము ఇచ్చేవారిగా మన జీవితమును మలుచుకొనేదము. అంతేగాక మనము అన్ని విషయములలో అభివృద్ధి, మహా అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి కలిగిన వారమై ఉండునట్లు, చెడుతనము విడిచిన వారమై శ్రద్ధగా, జాగ్రత్తగా ఆయనను వెదికి ఆయనను బ్రతిమలాడి పవిత్రులమై యథార్థవంతులమై కనబడేదము. ఆయనను సంతోషపరిచే విషయములో, ఆయనను ప్రేమించే విషయములో ఆత్మలో మరింతగా అభివృద్ధి కనబరిచిన వారమై ఆయన ఎదుట నిలిచెదము. కృపగల యేసయ్య మనలను జ్ఞాపకం చేసుకొని మనతో సర్వశక్తి గల దేవునిగా ఎదుర్కొని ఇక మీదట ప్రభు కొరకు మరి ఎక్కువగా ఫలించున్నట్లు, ఆత్మాభివృద్ధి పొందునట్లు, మనము ఫలభరితమైన అనుభవాలు నడిపించబడినట్లుగా కనబడినట్లుగా సర్వశక్తి గల దేవుడు మనతో కూడా ఉండి సమస్తమును జరిగించునుగాక. ప్రార్థన. నిత్యుడగు తండ్రి యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచున్నాం. మరొకసారి ఉదయకాలమున మీ జీవపు మాటతో మమ్మల్ని దర్శించారు. మీరు సర్వశక్తి గల దేవుడు ప్రభువా, మేము ఫలించాలని, అభివృద్ధి పొందాలని మీరు ఆశించి ఉన్నారు. అవును తండ్రి, మీరు కోరినట్లుగా మేము బహుగా విస్తారముగా ఫలించున్నట్లుగా, ఎల్లప్పుడూ మేము మీలో నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి. మాలో చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువా, మీ వైపు మేము తిరిగి మీ ప్రేమలో మిమ్మల్ని సంతోషపరిచే విషయములో అభివృద్ధి పొందినట్లుగా, మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.